హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే, మేము కొత్త ఇంటికి వచ్చాం కదా. ఇక్కడ ఇవన్నీ కొత్త, మాకు లాన్ మూవ్ చేయడం, ప్లాంట్స్ వేయడం అవన్నీ కూడా మనం చిన్న చిన్న ప్లాంట్స్ కొన్నాను. ఎక్కువ కాదులే, స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు చేయడం. అది కూడా ఎలాగన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. రండి బయటికి వెళ్దాం. ఇక్కడ లాన్ మూవ్ చేస్తున్నాము, గ్రాస్ని ఈవెన్గా కట్ చేస్తున్నాము. ఇలా పాట్స్ తీసుకుని ఇందులో పాటింగ్ మిక్స్ వేస్తున్నాము. సో ఇందులోనే మనకి ఫెర్టిలైజర్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో పాటింగ్ మిక్స్ వేసి ఇదిగోండి అన్నిట్లో వేసాను, ఈక్వల్గా వేసి ఇందులో ఇప్పుడు ప్లాంట్స్ వేయడానికి అనమాట. ఇందులో కౌ మాన్యూర్ కూడా మిక్స్ చేస్తున్నాము. సో ప్లాంట్స్ మంచిగా గ్రో అవ్వడానికి. ఇది ఎక్కువ కాదండి, ఇది కొంచెం మిక్స్ చేయాలి ఈ సాయిల్లోకి. ఇప్పుడు ఒక 3/4 ఇది సాయిల్ వేసామంటే 1/4 ఇది మిక్స్ చేసి. వేపాకు మొక్క పక్కన టొమాటో మొక్కలు వచ్చాయి. ఇవి నేను వేయలేదు ఈ మొక్కలు, బట్ మట్టిలో ఉండి వచ్చేసాయి. ఎలాగో సీడ్స్ పడినట్టున్నాయి. వాల్మార్ట్ వెళ్ళి సీడ్స్ తెచ్చాము. కొన్ని వెజిటేబుల్ సీడ్స్ దొరికాయండి వాల్మార్ట్లో. సో అక్కడ 2 ప్యాకెట్స్ తెచ్చాము. బెండకాయను, స్పినాచ్, ఏమంటారు, పాలకూర. సో ఆ 2 తెచ్చాము, ఊరికే ట్రై చేద్దామని వేస్తున్నాను. ఇవి 2 సీడ్స్ వేస్తున్నాను, కొంచెం కొంచెం డిస్టెన్స్లో 2 సీడ్స్ పెట్టేసి. అదిగోండి లైట్గా మట్టి వేసి, అదిగోండి ఇంత డిస్టెన్స్లో 2 సీడ్స్ పెడుతున్నాను. 2 లైన్స్లో పెట్టాను. ఇక్కడ బెడ్ కొన్నాము. ఇది కొంచెం పెద్ద బెడ్ అండి. ఈ బెడ్ కొని దీని నిండా సాయిల్ నింపామన్నమాట. ఇందాక చూపించాను కదా బ్యాగ్స్, అలాంటివి 10 బ్యాగ్స్ పెట్టాయండి. 10 బ్యాగ్స్ అవి పెట్టాయి. తర్వాత కౌ మాన్యూర్ కూడా నేను ఒక బ్యాగ్ మిక్స్ చేశాను ఇందులో. సో మొత్తం 11 బ్యాగ్స్ పైనే పట్టింది దీన్ని, ఈ బెడ్ నింపడానికి. ఇందులో సీడ్స్ వేస్తున్నాను. ఒక సైడ్ బెండకాయ సీడ్స్, ఇవి పాలకూర సీడ్స్. ఈ ప్యాకెట్లో కొన్ని ఇదిగోండి ఇన్ని వచ్చాయి సీడ్స్. ఇవి ఒక లైన్లో వేస్తున్నాను, కొంచెం దగ్గరగానే వేస్తున్నాను, ఆకుకూర కాబట్టి. ఇప్పుడు వాటర్ పడుతున్న ప్లాంట్ బీరకాయ అండి, సీడ్ వేస్తే వచ్చింది. తర్వాత టొమాటో ప్లాంట్స్ పెద్దవి అయ్యాయి, అవి తీసి ఇక్కడ పెట్టాను. పుదీనా ప్లాంట్ని వాల్మార్ట్లో తీసుకున్నాను. వాల్మార్ట్లో ఈ పుదీనా ప్లాంట్ కొని ఈ లీవ్స్ అన్నీ తీసేసాను, కుకింగ్లోకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి లీవ్స్ తీసేసి ఇప్పుడు ఈ ప్లాంట్ని ఇంకో పాట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. కొన్ని డేస్ అయ్యాక చూసారు ఎంత మంచిగా వచ్చిందో. ఇంకొక ఇది లెట్టస్ అండి, ఇది కూడా అంతే. ఆ లీవ్స్ అన్నీ తీసేసి ఇందులో పెట్టాను. ఇది కూడా మంచిగా వచ్చింది. చిన్న కరివేపాకు మొక్కని నేను కొన్నాను వేరే దగ్గర, అది వేశాను. ఇది వాము చెట్టు, చిన్న వాము మొక్కను వేశాను ఇందులోకి. ఇది మల్లి చెట్టు, వేరే వాళ్ళ దగ్గర కొన్నాను. ఇది మల్లి చెట్టు చిన్నది. ఇదిగోండి చిన్న మొగ్గలు కూడా వచ్చాయి చూడండి. ఒక ఫ్రెండ్ ఈ 3 బ్యాగ్స్ ఇచ్చిందనమాట, ఇవి ప్లాంట్స్ వేసుకోవడానికి. సో ఇందులో కూడా ఆ పాటింగ్ మిక్స్ని వేసి 3 బ్యాగ్స్లో ఇందులో కూడా ప్లాంట్స్ వేద్దామని. ఇవి మా ఫ్రెండ్ ఇచ్చిందండి కొన్ని ప్లాంట్స్, వంకాయ మొక్కలు అండ్ తోటకూర మొక్కలు. ఇవి తోటకూర చాలా చిన్నగా ఉన్నాయి, బట్ అసలు బ్రతుకుతాయో లేవో అనుకున్నాను, బట్ మంచిగానే వచ్చాయి. ఇదిగోండి ఈ తోటకూర మొక్కలు చిన్న చిన్నగా పెట్టాను, ఒక బ్యాగ్లో పెట్టాను. ఇవి వంకాయ మొక్కలు. ఈ వంకాయ మొక్కలు కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి, మంచిగా పెట్టడానికి వీలుగా ఉన్నాయి. ఇవి కూడా ఫ్రెండే ఇచ్చింది. కానీ ఈ వంకాయలు స్పెషల్ ఏంటంటే గ్రీన్ వంకాయలు అండి. నేను ఎప్పుడు గ్రీన్ వంకాయలు తినలేదు, బట్ ఇవి గ్రీన్ వంకాయలంట. సో ఇదిగోండి మంచి సైజులోనే ఉన్నాయి మొక్కలు. పెట్టాను 3 మొక్కలు ఉన్నాయి, 4 యాక్చువల్గా, ఇందులో 2 పెట్టాను చూడండి. ఒక దాంట్లో 4 మొక్కలు. సీడ్స్ వేసాం కదా, ఎలా వచ్చాయో చూద్దాం రండి. ఇదిగోండి బెండకాయ చిన్న చిన్న ముక్కలు వచ్చాయి. ఇదిగోండి పాలకూర కూడా చిన్నగా వచ్చాయి, చూసారా, చిన్నగా వచ్చాయి. ఇప్పుడు 2 వీక్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి మొక్కలు చూసారా, చాలా పెద్దగా వచ్చాయి బెండకాయ మొక్కలు ఇవి.
ఇదిగోండి ఇక్కడ పుదీనా కూడా మంచిగా వచ్చింది. ఇది చూసారు ఈ మిషన్. దీంతో పక్కనున్న గ్రాస్ని కట్ చేయడానికి అనమాట. ఇట్లా సైడ్స్ గ్రాస్ ఉంది కదా, అది కట్ చేయడానికి. ఇక్కడ ఒక చిన్న తీగ వేసాను చూసారు, ఇది కాకరకాయ విత్తనాలు వేసాను 2. దానికి ఇదిగోండి తీగ వచ్చింది కాకరకాయ. ఇది ఆ తీగకి పాకిస్తున్నాను అనమాట. ఇదిగోండి టమాటా మొక్కలు, ఇదిగోండి బీరకాయ మొక్కలు చూసారా, బీరకాయ చెట్టు ఎలా వచ్చిందో. తీగ స్టార్ట్ అయింది ఇది. ఈ పాలకూర వచ్చాయి కానండి, తర్వాత అదే సైజులో ఉన్నాయి, అస్సలు పెరగట్లేదు. సో తీసేసాను, ఇవి ఈ సీజన్ కాదనుకుంటా. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇందాక వెజిటేబుల్స్ వేసినవి అంతా బ్యాక్ సైడ్ లాన్లో వేసాను. ఇది ఫ్రంట్ సైడ్ అంతా ఫ్లవర్స్ వేద్దామని, ఎందుకంటే బ్యాక్ సైడ్ వెజిటేబుల్స్ వేసాను కదా కొన్ని, ఇక్కడ ఫ్రంట్ అంతా ఫ్లవర్స్ వేస్తే బాగుంటుంది చూడడానికి అని చెప్పి రోజ్ ప్లాంట్స్ తెచ్చాను 2. ఇదిగోండి ఇక్కడ డిగ్ చేసి ఇక్కడ లైట్ పింక్ రోజ్ ప్లాంట్ వేసాను. తర్వాత డార్క్ పింక్ ఇంకొకటి డిగ్ చేసి ఇంకొక డార్క్ పింక్ రోజ్ ప్లాంట్ కూడా ఇక్కడ వేసాను. ఈ 2 ప్లాంట్స్ వేసాను, చిన్న ప్లాంట్స్. అయితే ఈ ప్లాంట్స్ హెల్తీగా గ్రో అవ్వడానికి ఫెర్టిలైజర్ కొన్నానండి, మిరాకిల్ గ్రో అని ఫెర్టిలైజర్. ఇవి ప్లాంట్స్కి వేస్తారు మంచిగా గ్రో అవ్వడానికి, హెల్తీగా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. సో ఇదిగోండి ఇందులో మిక్స్ చేసి వాటర్లో 2 ప్లాంట్స్కి పోసాను. రోజ్ ప్లాంట్స్ బయట పెట్టాను కదండి, అవి అంతా పురుగులాగా పట్టేసింది. లీవ్స్ మొత్తం హోల్స్గా వచ్చాయి. సో వాటిని కట్ చేద్దామని ఇదిగో సిజర్ తీసుకొచ్చాను. చూడండి ఇదిగోండి ఇలాగన్నీ హోల్స్ వచ్చేసాయి లీవ్స్ అన్నీ కూడా. సో కట్ చేసి కొంచెం సోప్ వాటర్ అలా స్ప్రే చేద్దామని ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా చిన్న చిన్న పురుగులు దీనిపైన వాలుతున్నాయండి, అవి బీస్. అవన్నీ తినేస్తున్నాయి అన్నమాట లీవ్స్ని. సో ఆ పురుగుల్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. సో అందుకనే ఇట్లాగా లీవ్స్ అన్నీ హోల్స్ పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో వెజిటబుల్స్ ఫ్లవర్స్ ఎలా వచ్చాయన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్.